ఒక ఇష్యూ డైవర్ట్ కావాలి అంటే ఒక కొత్త ఇష్యూ క్రియేట్ చేయాలి. ఇది ఒక ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం చెందాల్సిందేంటి? ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక వాళ్ళు ఒక అంతర్మదన సమావేశం, దాంట్లో ఏదో మాట్లాడుకోవడం చేస్తారు. ఫైనల్గా తెలియదు లేదు, చచ్చేది లేదు. కాకపోతే అదంటూ ఓ మీటింగ్ అంటూ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3కి 3 ఓటమి, ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. 3కి 3, అది కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర లోపే. ఇంతకంటే దారుణమైనటువంటి పరాజయం ఏమైనా ఉందా, పరాభవం ఏమైనా ఉందా? దీన్ని డైవర్ట్ చేయడానికి అదేది మా ప్రాజెక్టులన్నిటికీ కేంద్రం డబ్బులు ఇచ్చేయాలి, మాకు పెట్రోల్కి అంత కేంద్రం డబ్బులు ఇచ్చేయాలి, మాకు రోడ్లన్నీ కేంద్రం వేసేసేయాలి, మేము మాత్రం జనాలకి పంచుతామని చెప్పిన వాటిలో పావు వంతు కూడా పంచం, అదేమంటే కేంద్రం డబ్బులు ఇస్తే చేస్తామంటాం. ఇదే కాన్సెప్ట్. డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావయ్యా, నువ్వు చెప్పిన సూపర్ 6 అంటేనేమో కేసీఆర్ డబ్బులు అప్పు చేశాడు. మరి అప్పుడు అప్పు చేసినటువంటి సందర్భంలోనే నువ్వు ఇచ్చావు కదయ్యా ఆమె అంటే ఏదో చేద్దాం అనుకున్నాం, కేంద్రంలో కాంగ్రెస్ రాలేదు కాబట్టి చేయలేకపోయారనమాట. అదే సందర్భంలో ఇప్పుడు ఎందుకు విఫలమవుతున్నావయ్యా అంటే ఇది మనం మాట్లాడకూడదు. ఈ టైప్లో ఇప్పుడు ఏంటంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారట. అఖిల పక్షంలో కమ్యూనిస్టులు వస్తానంటారు, సిపిఐ వస్తానంటే, సిపిఎం వస్తానంటది, మిగతా వాళ్ళు వస్తానంటారు, తర్వాత అక్కడ అపాయింట్మెంట్ రాలేదంటారు. ఇది కాసేపు ఇటు చర్చ జరిగిపోతుంది. అంటే ఒక ఇష్యూ ఓ దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బ మర్చిపోవాలంటే ఇంకో చోట దెబ్బ వేయడం అనేటటువంటి ఒక స్ట్రాటజీ. అది పొలిటికల్ స్ట్రాటజీస్ పనిచేస్తుంటే, ఆయన అనుకున్న స్ట్రాటజీస్ అని పనిచేస్తుంటే మొన్నటి ఎన్నికల్లో జనం మర్చిపోయి వేసేవాళ్ళు ఓట్లు. కానీ ఏ లేదంటే అర్థం చేసుకోవాల్సింది ఆయన.